అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్‌లో మనం డాష్‌బోర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను కదండీ! ఈరోజు సెషన్‌లో స్లైసర్ గురించి తెలుసుకుందాము. అసలు స్లైసర్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఈ సెషన్‌లో చూసేద్దాం. స్లైసర్ అంటే ఏంటి అంటే మనకి ఇంటరాక్టివ్ ఫిల్టర్ అని చెప్పొచ్చు. అంటే ఇది కూడా ఒక ఫిల్టర్ ఆప్షనేనండి. కానీ కొంచెం ఇది ఇంటరాక్టివ్ ఫిల్టర్ టేబుల్ అని చెప్తాము. అంటే మనకి ఒక స్లైసర్ క్రియేట్ చేసిన తర్వాత ఒక బటన్ క్లిక్ చేయడం వల్ల మనకి డేటా అనేది ఫిల్టర్ అయ్యి మనకు కావాల్సిన డేటా మాత్రమే విజువలైజ్ అవుతుందన్నమాట. మనం ఇది పైవోట్ టేబుల్స్ లా క్రియేట్ చేసుకోవచ్చు, పైవోట్ చార్ట్స్కి క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనం డిఫరెంట్ ఆప్షన్స్ని యూజ్ చేసి స్లైసర్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే సెషన్ని షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇంక లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదామండి. ఎంప్లాయీ డేటా అనేది నేను ఇక్కడ ఎంటర్ చేసి పెట్టానండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే డేటాకి టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇందులో డేటా అంతటిని కూడా సెలెక్ట్ చేయాలండి. ఫస్ట్ సెలెక్ట్ చేసి టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. మనం కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా సరే డేటా అంతా కూడా సెలెక్ట్ అవుతుంది, మనం ట్రాక్ చేయాల్సిన పని లేకుండా. నెక్స్ట్ టేబుల్ అనేది క్రియేట్ చేయండి. ఫస్ట్ Ctrl+T క్లిక్ చేస్తే టేబుల్ అనేది మనకి ఇలా క్రియేట్ అవుతుంది అండ్ ఫిల్టర్ ఆప్షన్స్ కూడా అలా విజిబుల్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్లైసర్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత టూల్ అనేది ఓపెన్ అవుతుందండి. అందులో మనకి స్లైసర్ క్లిక్ చేస్తే మనకి టేబుల్ ఒకటి ఓపెన్ అవుతుందండి. చూసారు కదా, ఇక్కడ మనకి ఎంప్లాయీ, లొకేషన్, సెక్స్, శాలరీ అండ్ డేటా హైర్డ్ ఇవన్నీ కూడా మనం తీసుకున్న కాలమ్స్ అండి. ఇందులో మనకి ఏదైతే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ చూసారు కదా, ఎంప్లాయీకి సంబంధించిన డేటా అనేది ఒక స్లైసర్ అనేది క్రియేట్ అయ్యిందండి. చూసారు కదా, ఇక్కడ దీన్ని పక్కన పెడదాం. చూసారు కదా, ఇందులో మనం ఏ నేమ్ క్లిక్ చేస్తే ఆ నేమ్కి సంబంధించిన డేటా అనేది ఇక్కడ విజిబుల్ అవుతుందండి. ఫిల్టర్ అయ్యి మనం ఏ నేమ్ క్లిక్ చేస్తే ఆ నేమ్కి సంబంధించిన డేటా అనేది ఇక్కడ క్రియేట్ అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అంటే మల్టిపుల్ స్లైసర్స్ అనేవి మల్టిపుల్ నేమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే సెలెక్ట్ చేసుకోవచ్చండి. పైన లైన్స్ ఉన్నాయి చూసారా, అది క్లిక్ చేశారనుకోండి ఒకేసారి మనకి మల్టిపుల్ నేమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుందండి. చూసారు కదా, ఇలా 2 నేమ్స్ అయితే 2 నేమ్స్, 3 నేమ్స్ ఎన్ని కావాలి అనుకుంటే అన్ని మల్టిపుల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకే స్లైసర్లో. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ అండి. మనకి ఇవేమీ అవసరం లేదు, మళ్ళీ మనకి నార్మల్ టేబులే వచ్చేయాలి అని అనుకున్నప్పుడు ఫిల్టర్ అనేది యూజ్ చేస్తాం. లాస్ట్ కార్నర్లో ఉంది చూసారా, అది ఒకసారి క్లిక్ చేస్తే మన టేబుల్ అనేది నార్మల్ ఒరిజినల్ టేబుల్ అనేది వచ్చేస్తుంది. ఫిల్టర్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి ఇలా మనం స్లైసర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటి అంటే మనం ఎట్ ఏ టైం ఒకటి మాత్రమే స్లైసర్ అనేదాన్ని క్రియేట్ చేసుకోవచ్చా అని అంటే కాదండి. 2 లేదు అనుకుంటే మనకి ఎన్ని కావాలితే అన్ని స్లైసర్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ టేబుల్ క్లిక్ చేస్తే మనకు డిజైన్ టూల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ సేమ్ ఇందాకలానే ఇన్సర్ట్ స్లైసర్ క్లిక్ చేసి మనకు కావాల్సింది డేటా మాత్రమే ఒకటి సెలెక్ట్ చేస్తామండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద విజిబుల్ అవ్వట్లేదు. ఇక్కడ నేను లొకేషన్ అనేది ఓకే చేశాను. ఇక్కడ లొకేషన్కి సంబంధించి కాలిఫోర్నియాకి సంబంధించి మనకి ఇంతమంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుందండి. 2 స్లైసర్స్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. కాలిఫోర్నియా నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేశాను కదా, దానికి సంబంధించిన ఎంప్లాయీ డేటా మాత్రమే హైలైట్ అవుతుందండి. చూసారు కదా, కింద ఏమి కూడా హైలైట్ అవ్వలేదంటే ఆ ఎంప్లాయీస్ అనేవాళ్ళు కాలిఫోర్నియా కాదు అని. ఇక్కడ మనం ఒక నేమ్ సెలెక్ట్ చేసామనుకోండి, ఆ నేమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుందన్నమాట. ఇలా మనం 2 స్లైసర్స్ని యూజ్ చేసి కూడా డేటా అనేది మనం చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు. మల్టిపుల్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదండి, మల్టిపుల్ కూడా మనం యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఇలా కాలిఫోర్నియా కావాలి అనుకుంటే ఏ ప్లేస్ కావాలి అనుకుంటే ఆ ప్లేస్ అనమాట. నో ఫిల్టర్ క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుందండి. మిగతా అంత టేబుల్ కూడా నార్మల్గా వచ్చేస్తుంది. ఇలా మనం స్లైసర్ అనేది యూజ్ చేసుకుంటామన్నమాట.
ఇలా మనం స్లైసర్ అనేవి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని క్రియేట్ చేసుకుని మనం డేటా అనేదాన్ని ఫిల్టర్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్లైసర్ పైవోట్ టేబుల్ని క్రియేట్ చేసి స్లైసర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏంటి దాని ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను నార్మల్గా ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాను కదండి. ఇంకొక టేబుల్ తీసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ప్రొడక్ట్ సేల్స్ టేబుల్ అనేది తీసుకున్నాను. ఈ టేబుల్ యూజ్ చేసి స్లైసర్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ పైవోట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అంటే మొత్తం డేటా అంతా సెలెక్ట్ చేసి Ctrl+T ప్రెస్ చేసాము అంటే టేబుల్ అనేది క్రియేట్ అవుతుందండి. ఇక్కడ టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయ్యింది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్లోకి వెళ్తే మనకి పైవోట్ టేబుల్ అని కనిపిస్తుందండి. పైవోట్ టేబుల్ అనే దాన్ని ఓకే చేస్తే మనకి చూసారు కదా, న్యూ షీట్లో మనం పైవోట్ టేబుల్ తీసుకున్నాం. ఇక్కడ పక్కన పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ అనేవి వస్తాయి. అంటే మనం కాలమ్స్ ఏమైతే తీసుకున్నామో టేబుల్లో ఆ కాలమ్స్ మాత్రమే ఇక్కడ విజిబుల్ అవుతాయి అన్నమాట. దీన్ని బట్టి మనకి ఏంటంటే మనం ఏం డ్రాగ్ చేస్తామో ఆ డేటా మాత్రమే మనకి కనిపిస్తుంది విజిబుల్ అయ్యి. ఫిల్టర్, ఇది కూడా ఒక ఫిల్టర్ ఆప్షనేనండి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే ప్రొడక్ట్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నాను. ప్రొడక్ట్ అనేది రోస్లో పెట్టి అమౌంట్ అనేది వాల్యూస్లో పెట్టాను. ఇలా మనం టేబుల్ అనేది పైవోట్ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేసాం కదండి. ఒకటి క్రియేట్ అయింది. మనకి నెక్స్ట్ ఏంటంటే దీనికి స్లైసర్ అప్లై చేయడం ఎలాగా అనేది చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రొడక్ట్ అని కనిపిస్తుంది చూసారా. ప్రోడక్ట్ మీద రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఇవి కనిపిస్తాయండి ఫీల్డ్స్ అనేవి. మనం ఇందులో యాడ్ స్లైసర్ క్లిక్ చేసామంటే ప్రోడక్ట్కి సంబంధించిన స్లైసర్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుందండి. మనం ఇక్కడ చూసారు కదా, ప్రోడక్ట్కి సంబంధించిన స్లైసర్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డేటా మాత్రమే అక్కడ విజిబుల్ అవుతుంది. మనకి ఫిల్టర్ అవి ఇలా మనం పైవోట్ టేబుల్ని యూజ్ చేసి కూడా స్లైసర్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొక నేమ్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డేటా మల్టిపుల్ కావాలి అనుకున్నా సరే మనం మల్టిపుల్, ఆల్రెడీ చెప్పాను కదండి, మల్టిపుల్ క్లిక్ చేస్తే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనే వాటిని క్లిక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫిల్టర్ రిమూవ్ చేసేస్తే ఫిల్టర్ నార్మల్ టేబుల్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం ప్రతిదానికి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇందులోనే డిఫరెంట్ స్లైసర్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చండి. ఇలా మనం పైవోట్ టేబుల్కి, నార్మల్ టేబుల్కి, ఇంకా పైవోట్ చార్ట్స్కి కూడా మనం స్లైసర్ అనేది క్రియేట్ చేసుకుని మనకు కావాల్సిన డేటా అనేది ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఇదండి స్లైసర్ గురించి. నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.